ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడై ప్రివిలేజ్ కూపన్ దక్కించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడై విజయవాడ ప్రాపర్టీ షో. ఆవకాయ అమరావతి ఫెస్టివల్ కి అందరూ రెడీ అవ్వండి. 8వ తేదీన గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇది దానికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆవకాయ ఫెస్టివల్ అని చెప్పని మీరు సెర్చ్ లో కొడితే ఆవకాయ festival.com అని కొడితే ఇది వచ్చేస్తుంది. సో దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 రోజులు ఈవెంట్ ప్లాన్ చేసింది. 8, 9, 10 ఈ 3 రోజులు కూడా పున్నమి ఘాట్ అంటే భవానీ ఐలాండ్ కి ఇటు అభిముఖంగా ఉండేది పున్నమి ఘాట్, అటువైపు భవానీ ఐలాండ్. 2 చోట్ల స్టేజ్లు ఏర్పాటు చేస్తున్నారు. భవానీ ఐలాండ్ లో ఈవెంట్స్ ఉంటాయి, ఇటు పున్నమి ఘాట్ లో కూడా ఈవెంట్స్ ఉంటాయి. దీనికి సంబంధించి ఏంటంటే అమరావతి ఫెస్టివల్ ఆఫ్ సినిమా, కల్చర్ అండ్ లిటరేచర్ వీటిని పెట్టారు. 3 days 2 stages ఇన్ఫినైట్ స్టోరీస్ అని చెప్పని పెట్టారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక మీరు అటెండ్ అవ్వడానికి అవకాశం. ఫ్రీ రిజిస్ట్రేషన్, డబ్బులు ఏం తీసుకోరు, ఫ్రీగానే తీసుకుంటారు. సో ఆంధ్రప్రదేశ్ హ్యాస్ బీన్ ఏ ఫ్లరిషింగ్ ఫర్ లిటరరీ, ఆర్టిస్టిక్, కల్చరల్ ట్రెడిషన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్. ఆవకాయ అమరావతి ఫెస్టివల్ ఆఫ్ సినిమా, కల్చర్, లిటరేచర్ సెలబ్రేట్స్ దిస్ లెగసీ అండ్ గ్రాండియర్ ఆఫ్ లాంగ్వేజ్, కల్చర్, సినిమా అండ్ పర్ఫార్మెన్స్. సో ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నారు, కొత్త ప్రయోగాలు చేస్తారు. ఎందుకంటే లాస్ట్ కొన్ని రోజుల నుంచి మనం గమనిస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో కానీ, కాకినాడలో కానీ, అటు బాపట్ల వైపు కానీ రకరకాల ఫెస్టివల్స్ ఆర్గనైజ్ చేసేటువంటి ప్రయత్నం విజయవాడలో కూడా జరిగింది. ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగా ఏంటంటే ప్రజలను ఇన్వాల్వ్ చేయడం ద్వారా ఈ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడంగా ఆంధ్రప్రదేశ్ కల్చర్ని, వారసత్వ వైభవాన్ని షోకేస్ చేసే ప్రయత్నం. చూస్తే కనుక నిన్న 3 రోజులు 2వ తారీఖు నుంచి 2, 3, 4, 5వ తారీఖు వరకు ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. అంటే ప్రభుత్వం నిర్వహించకపోయినా కానీ ప్రభుత్వం పూర్తి స్థాయి తోడ్పాటునిచ్చింది. ముఖ్యమంత్రి దగ్గర నుంచి అందరూ కూడా అటెండ్ అయ్యారు. ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి ఫిలిం ఫెస్టివల్ ఇది. ఆంధ్రప్రదేశ్ లో ఫిలిం టెక్నాలజీని, ముఖ్యంగా నాటక రంగ ప్రముఖులు చాలా మంది ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంట్ చేశారు. తర్వాత సినిమా రంగంలోకి వచ్చిన వాళ్ళు మద్రాసులో కూడా మన డామినేషన్ కంటిన్యూ అయ్యేది. తర్వాత హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రానికి వచ్చి అందరూ కూడా పనిచేసింది. ఇప్పుడు అలానే ఆంధ్రప్రదేశ్ లో ఈ హెరిటేజ్ ని, లెగసీని కంటిన్యూ చేసే ఉద్దేశంతోనే సినిమాలను ప్రోత్సహించేందుకు, సినిమా కళాకారులు ఇందులో ఇన్వాల్వ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇది కోదండరామిరెడ్డి గారు వెళ్తున్నారు, చాలా మంది ప్రముఖ స్పీకర్లు వస్తున్నారు, లిస్ట్ ఆఫ్ స్పీకర్స్ కూడా ఇచ్చారు. ఇందులో ఒకసారి చూస్తే కనుక తెలుగు వాళ్లే కాకుండా వివిధ ఆయా కళారంగాల్లో ప్రముఖులైనటువంటి అనేక మందిని ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు. ప్రపంచ స్థాయి భాగస్వామ్యం, అలానే ఆర్టిస్టిక్ వర్క్స్ చాలా వరకు ఇందులో ఇన్వాల్వ్ చేశారు. సినిమా రిలేటెడ్ జర్నలిస్టులను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారు. సో మొత్తానికి ఒక అద్భుతమైనటువంటి షో నిర్వహించేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మామిడి హరికృష్ణ గారు మొదటి తెలంగాణ కల్చరల్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా చేశారు, డైరెక్టర్ గా చేశారు. సో ఆయన ఇలా అందరినీ, తెలుగు వాళ్ళందరూ ఎక్కడున్నా కానీ వాళ్ళందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం రాష్ట్ర యండమూరి వీరేంద్రనాథ్ గారు. సో ఇంతమంది ప్రముఖుల్ని ఒకే చోట తీసుకొచ్చి వాళ్ళతో కార్యక్రమాలు నిర్వహించడం అనేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక మంచి అటెంప్ట్ కింద మనం చూడొచ్చు. అందరూ ఫ్రీగా ఎంటర్ కావచ్చు. విజయవాడలో 3 రోజుల పాటు జరిగేటువంటి ఫెస్టివల్, ఎక్కడి నుంచైనా వెళ్ళొచ్చు. విజయవాడలో ఈవెంట్ వేదిక అవుతుంది కాబట్టి విజయవాడలో వాసులకి, విజయవాడ గుంటూరు వాసులకి మాత్రం ఇది అత్యంత కనువిందు చేసేటువంటి వేడుక కాబోతుంది. హైదరాబాద్ లో ఇదివరకు చూసేవాళ్ళం మనం శిల్పకళా తోరణం, ఇక్కడ శిల్పకళా వేదిక, లలిత కళా తోరణం ఇలాంటి చోట్ల ఫిలిం ఫెస్టివల్స్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు. హైదరాబాద్ ఫిలిం క్లబ్ అని చెప్పి చాలా యాక్టివ్ గా ఉండేది. ఇప్పుడు అవన్నీ కూడా చాలా వరకు కనుమరుగాయి. ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ఉత్తేజం నింపేటువంటి ప్రయత్నంగా కనిపిస్తుంది. ఇది టూరిజం డిపార్ట్మెంట్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్. కల్చరల్, సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ సమన్వయం చేసుకుంటూ ఈ ఆవకాయ అమరావతి ఫెస్టివల్ ని నిర్వహిస్తుంది. 8వ తారీఖున గ్రాండ్ ఓపెనింగ్ కి అందరూ రెడీ అవ్వండి.